వెనక్కి కొంచెం ఇంకా బయట. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. తిరుపతి లడ్డు విషయం లోపల నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తి తోటి విచారణ, రోజువారీ విచారణ, కాల పరిమితితోటి కూడినటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు, పీఠాధిపతుల నేతృత్వం లోపల సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి. ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల, రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి. హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి. అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దేవాలయాల లోపల అన్య మతస్థులను తొలగించాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డు విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల లోపల వాడుతున్న వస్తువులపైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాలా. ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం. రాబోయే 3 నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది. సో కేంద్రంలో హిందుత్వానికి సంబంధించినటువంటి పార్టీ వెళ్తుంది, రాష్ట్రంలో తెలంగాణ ఇక్కడ ఏదైతే ఆంధ్రలో కూడా ఉంది, అయినా కూడా ధర్నాలు చేయడం కారణం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోపట దేవాలయాలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం దేవాలయాల వ్యవహారం ఉంటుంది. అందుకే అవసరం అనుకుంటే కేంద్రం పార్లమెంటులో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఒక కామన్ చట్టాన్ని తేవాలనేటువంటిది మా డిమాండ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలని ఫ్రీ టెంపుల్, హిందూ ధర్మకర్తలని ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకున్నారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మం కాపాడబడుతుంది. ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మో రక్ష అంటాం కాబట్టి ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మరణం కాపాడుతుంది. కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని, అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందుకు పోతుంది. కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు. ఈరోజు సెక్యులర్ ముసుగులో కేవలము ఓట్ల సంతృష్టికరణ కోసము హిందువులను ఈరోజు బానిసలుగా చేస్తా ఉన్నారు, హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నారు, హిందూ దేవాలయం మీద దాడులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం ఆధీనంలోనే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందూ టెంపుల్ని ముందుకు పోయే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి సంకల్పానికి పూర్తిగా బాధ్యత పడి మద్దతు చెప్తా ఉన్నారు.